sensation. Let's do some fission. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusion to me. Baby, I'm a star. Girl, you're my mission. Let's do some fission. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusion to me. Baby, I'm a star. హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ వాత్సాయన మంత్ర. వారం వారం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న లైంగిక విజ్ఞాన వేదిక డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ వాత్సాయన మంత్ర. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో అలాగే మరోవైపు శృంగారం కూడా అంతే అవసరం. అర్థం లేని అపోహలతో మనలో ఎందరో శృంగార సమస్యలతో జీవితంలోని మధురమైన ఘట్టాలను కోల్పోతున్నారు. తద్వారా సంతానలేమితో కృంగిపోతున్నారు. అటువంటి వారికి ఆప్తమిత్రులు మన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ మరి ఈ వారం వీర్యకణ లోపాలు, తద్వారా దాంపత్య జీవితంలో అపోహలు, సంతానలేమి సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా వీర్యకణ లోపాలు ఎలా ఉత్పన్నమవుతాయి అంటారు? ముఖ్యంగా వీర్యకణాలు అనేది మన వృషణాల్లో నిరంతరం అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. అలా ఉత్పత్తి కావాలి అంటే వీర్యకణాలు మన శరీరంలో అనేక అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అనేక ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క మానసిక పరిస్థితి, వృషణాల యొక్క సైజ్, టెస్టికల్స్ యొక్క సైజు, వాటి యొక్క పనితనం, అలాగే రక్త సరఫరా, బ్లడ్ సప్లై, అదేవిధంగా సెక్స్ హార్మోన్స్ యొక్క పనితనం, ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క పనితనం, అలాగే వీర్యకణాలు ఉత్పత్తి అయిన తర్వాత అవి ప్రయాణించేటువంటి మార్గం, ఇవన్నీ కూడా బాగుండాలన్నమాట. అవి బాగున్నప్పుడే వీర్యకణాల ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది. అలాగే వీర్యకణాలు ఉత్పత్తి అయిన తర్వాత అవి మంచిగా బయటికి రావాలి. సో అలా మంచిగా రావడానికి కూడా ఈ అంశాలన్నీ కూడా మనకి మంచిగా ఉంటేనే వీర్యకణాల ఉత్పత్తి, అలాగే వాటి యొక్క అవి బయటకు వచ్చిన తర్వాత వాటి యొక్క పనితనం అంటే సంతానోత్పత్తికి అది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే వీర్యం అనేది బయటకు వచ్చినప్పుడు క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే 2.5 ml నుంచి 5 ml వరకు ఉండాలి క్వాంటిటీ. అలాగే ఈచ్ 1 mlకి కౌంట్ అనేది 20 millions కౌంట్ ఉండాలి. 50% యాక్టివ్ మొటిలిటీ ఉండాలి దానిలో. సో ఇలా ఉంటే, అలాగే ఇదే విధంగా వీర్యకణాలు మంచిగా ఉంటూ వారికి శృంగారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే, మగవారి నుంచి 90% ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనట్టు, అలాగే లేడీస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఈ పిండోత్పత్తి అనేది మంచిగా అవుతుంది. తద్వారా సంతానం అనేది బాగా జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మానసిక ఆందోళన ఏమన్నా ఇటువంటి లోపాలకు కారణమవుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు మనం చేసేటువంటి ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనిషి ఒక దాని మీద కరెక్ట్గా ఉండట్లేదు. సో తక్కువ టార్గెట్స్తో పనిచేస్తున్నారు. అలాగే తక్కువ టైంలో ఎక్కువ టార్గెట్స్ రీచ్ అవ్వాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కువగా సంపాదన అనేటువంటి దానిలో అందరూ ఉంటున్నారు. అదేవిధంగా ఇంటి దగ్గర అనేక రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మానసిక ఆందోళనకు ఎక్కువ గురి కావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఈ రోజుల్లో. దీనివలన మనకి శరీరంలో అనేక రకమైనటువంటి మార్పులు సహజంగా జరిగేటువంటి యాక్టివిటీస్ విరుద్ధంగా జరిగి హార్మోన్ డిఫిషియన్సీ రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అనమాట. అంటే మానసిక ఆందోళన అనేది డిప్రెషన్కి దారితీస్తుంది ఫైనల్గా. సో ఆ డిప్రెషన్ కండిషన్స్లో ఈ యొక్క హార్మోన్స్ వ్యవస్థ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి హార్మోన్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ అవడానికి, అలాగే మానసిక ఆందోళన తీవ్రంగా ఉన్న వాళ్ళలో అవి ఫ్రీ రాడికల్స్ అని మన శరీరంలో ఉత్పత్తి అవుతాయండి. ఆ ఫ్రీ రాడికల్స్ అనేది బ్లడ్లో కలిసి కొలెస్ట్రాల్తో చేరి మన శరీరంలో చిన్న చిన్న క్యాపిలరీస్ ద్వారా మనకి వచ్చేటువంటి ఆ రక్త సరఫరాలు అవి బ్లాక్స్ కింద ఏర్పడి మనకు అనేక రకాల సమస్యలు ఏర్పడటానికి అది మూల కారణం అవుతుంది. అలాగే ఈ ఫ్రీ రాడికల్స్ అనేది డైరెక్ట్ టెస్టికల్స్లో, బీజాల్లో జరిగేటువంటి ఈ స్పెనటోజెనిసిస్ అనేటువంటి ఆ కండిషన్ మీద ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చేసి వీర్యకణాల లోపాలకి దారితీస్తుంది అనమాట. అలాగే కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ముందుగా మహబూబ్ నగర్ నుంచి కృష్ణ గారు ఉన్నారండి. కృష్ణ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో సార్, మాకు సార్ చెప్పండి. అయితే మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము ఏమండి? మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి.
అయితే వీరేకణాలు మొత్తం లేవని చెప్పారు సార్ మాకు. లేవని చెప్పారా? అవునండి. ఓకే. పిల్లలు ఉన్నారా? ఎప్పుడు సార్ పిల్లలు ఉన్నారా మీకు? లేదండి, ఇంకా మ్యారేజ్ కాలేదండి. ఓకే, మ్యారేజ్ కాలేదు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. అయితే మొత్తం వస్తలేదు సార్ మాకు, మన వీర్యం రాదు సార్ మొత్తానికి. బయటికి రావట్లేదా బాబు వీర్యం? అవును సార్. మరి వీరికణాల లోపాలు ఉన్నాయా లేవని మీకు ఎలా తెలిసింది? అంటే డాక్టర్ చేస్తే హార్మోన్ ప్రాబ్లం ఉన్నారు సార్, అయితే మొత్తం పూర్తి చెప్పలే. ఓకే, వీర్యం బయటికి రాకుండా మీకు టెస్ట్ ఏమైనా చేశారు? వీర్యం బయటికి రాకుండా ఉన్న పరిస్థితి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేశారా మీకు? చేయలేదు సార్ అట్లాగే. ఓకే, వీర్యం బయటికి రానేటువంటి కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిట్రాగ్రేటెడ్ ఎజాకులేషన్ అని చెప్పి అంటామండి. దీనికి ఏంటంటే ముఖ్యంగా ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లాడర్ నెక్ ఎలివేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. బ్లాడర్ నెక్ ఎలివేషన్ అయినప్పుడు ఈ మనకి టెస్టికల్స్ నుంచి వృషణాల నుంచి స్పెర్మ్ అనేది బయటకు వస్తుంది. అంటే సెమినల్ వెసికల్స్ నుంచి ఎప్పుడైతే మీకు ఎజాకులేషన్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది కానీ వీర్యం అనేది బయటకు రాదనమాట. సో అలాగే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అలాంటి కండిషన్స్ ఎక్కువ కనిపిస్తుంది. యురెత్రాలో కనుక మూత్రనాళంలో కనుక ఇన్ఫెక్షన్స్ కనుక ఎక్కువగా ఉంటే ఈ కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే రిట్రాగ్రేటెడ్ ఎజాకులేషన్ అని చెప్పి అంటాం జరుగుతుంది. దీనికి ఏంటంటే యాక్చువల్లీ మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితమైన చికిత్సలు ఉంటాయి బాబు. మినిమం 3 to 4 months లోనే మీరున్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే ఈ కొంతమందికి ఏంటంటే మూత్రనాళంలో కొంతగా బాగా మంటగా ఉండటం, అదేవిధంగా కొంతమందిలో ఈ ఎజాకులేషన్ కండిషన్ అవుతుంది కానీ వీర్యం బయటికి రాదు, వాళ్ళకి నొప్పి కూడా వస్తుంటుంది చాలా మందిలో. మూత్రం కూడా వెంటనే సాఫీగా రాదు, చాలా ఆగి వచ్చేటువంటి కండిషన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దీనికి 3 to 4 months లోనే మీరు నార్మల్ కండిషన్కి వస్తారు. ఇదే పద్ధతిలో ఎజాకులేషన్ అయిన తర్వాత ఒకసారి ఆ టెస్ట్ చేసి ఒకవేళ కౌంట్ కనుక తక్కువ ఉంటే దాన్ని కూడా మనం ఇదే టైంలో మనకి నార్మల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మీరు చేయాల్సినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఈ టెస్టికల్స్ సంబంధించి అల్ట్రాసౌండ్ స్క్రోటం అనేటువంటి పరీక్ష చేయించాలి మీరు. అదేవిధంగా మీరు ఆల్రెడీ హార్మోన్ టెస్టులు చేయించారన్నారు. యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్, ఈ రెండు కూడా చేయించుకుని ఒకసారి మీరు హాస్పిటల్కి రండి, ఖచ్చితంగా నార్మల్ అవుతారు, డోంట్ వరీ. అలాగే కృష్ణ గారు, మీరు డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పై కనిపించిన నంబర్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మరో కాల్ ఉన్నారండి, నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారండి. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే సార్. నమస్తే నారాయణ గారు, చెప్పండి సార్. మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, తను నాగేంద్ర అని శ్రీనగర్ కాలనీలో ఉంటాడు. ఓకే. అయితే తన మిస్సెస్ కి వేడి ఎక్కువగా ఉందంటండి. దాని నుంచి తను సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఒకటైనప్పుడు చాలా మంటగా ఉంటుందంట. ఎవరికండి? ఆయనకి ఉంటుందంట. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. 3 months వచ్చేసి 3 సార్లు 2 సార్లు వెళ్ళిపోయిందంట. గడ్డలు బ్లడ్ గడ్డలుగా వచ్చేసి వెళ్ళిపోయిందంట. ఎక్కడ యురెత్రాల నుంచి వస్తుందా? ఎజాకులేషన్ అయినప్పుడు వస్తుందా? గడ్డలుగా మూత్రం పోసినప్పుడు వస్తుందా అండి? మూత్రం కాదండి, మామూలుగా 3 months ఉండేసి ఆ తర్వాత బ్లడ్ లో అదే మూత్రానికి వెళ్ళినప్పుడు బ్లడ్ లో వస్తుందంట. బ్లడ్ గడ్డలుగా వస్తుందంట. అయితే డాక్టర్ సంప్రదిస్తే ఏమన్నాడంటే అమ్మాయికి వేడి ఎక్కువ ఉంది, టాబ్లెట్ రాస్తున్నాను, ఈ టాబ్లెట్ వేసుకుని ఆమెకు కొబ్బరి నీళ్లు మజ్జిగ దాపించండి, వేడి తగ్గిపోతుందని చెప్పారంటండి. అయితే తను మొన్న నాతో చెప్పి చాలా బాధపడ్డాడు. దాని గురించి మీరు ఏమైనా సలహా చెప్తారు? టీవీ పెట్టేసరికి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఏదైనా సలహా చెప్తారేమో, మిమ్మల్ని కాంటాక్ట్ ఎలా చేయాలి అనేది అడుగుదామనేసి ఫోన్ చేశారు సార్. ఓకేనండి. నారాయణ గారు, ఒకటి మీరు క్లియర్ గా చెప్పలేదు, మీకు యాక్చువల్లీ ఇప్పుడు ఈ గడ్డలుగా యూరిన్ లో వచ్చింది అనేది మీకు మీ ఫ్రెండ్ కి వచ్చిందా లేదంటే ఆవిడకి సంబంధించి వచ్చిందా? ఆవిడకి వచ్చిందంట సార్. ఆవిడకి వచ్చింది ఇది. ఓకేనండి. ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? యూరిన్ లో మంట రావడం కానీ ఆయనకి ప్రాబ్లం ఉందా? ఆయనకి ఏం లేదు సార్. ఓకే. ఆవిడకి సంబంధించి ఇప్పుడు మీకు ఒకసారి పర్వేజనల్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుందండి. అంటే కొన్ని రకాల పరిస్థితుల్లో లేడీస్ లో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో వెజైనైటిస్ కానీ వెజనిస్మిజం కానీ చాలా మంది కండిషన్ లో కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే యూరినరీ ట్రాక్ లో వాళ్ళు గనక హైజీనిక్ గా లేకపోతే ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ లేడీస్ లో. సో అలాగే వాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళు సరిగా హైజీనిక్ గా లేక ఆ ప్యాడ్ సరిగా వాడక అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి యురెత్రాలోకి వెళ్ళి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా కానీ కొన్ని రకాలైనటువంటి స్టెఫ్లోకాక్సిస్ సంబంధించినటువంటి బ్యాక్టీరియాస్ కానీ డెవలప్ అయ్యి యూరినరీ ట్రాక్ లో వాళ్ళకి ఎక్కువగా క్రానిక్ యూరిన్ లో ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకుంటే చాలండి, ఏమి మీరు ఎక్కువగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. కాకపోతే ఆమెకు సంబంధించి యూరిన్ కల్చర్ అనేటువంటి పరీక్ష ఒకటి చేయించండి ఇమీడియట్ గా. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాప్ లో చందనాసవ అనేటువంటి
ఒక లిక్విడ్ దొరుకుతుంది మీకు. సో ఆ చందనాసం అనేది డైలీ 3 times తీసుకోమని చెప్పండి ఆఫ్టర్ ఫుడ్. అదేవిధంగా కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోమని చెప్పండి. అలాగే యూరిన్ కల్చర్లో గల ఆమెకి బ్యాక్టీరియా ఉంది అని తెలిసిందంటే మనకి ఖచ్చితంగా ఆమెకి కొద్దిగా ఒక 15 days అన్నా మనం మన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నల్ మెడిసిన్ సరిపోతుంది. ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పండి. ఓకే, నారాయణ రెడ్డి గారు, డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చును. అలాగే మరో కాల్ ఉన్నారండి, గణపతిరావు గారు ఉన్నారండి. గణపతిరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, నా పేరు గణపతిరావు, హైదరాబాద్. గణపతి గారు చెప్పండి. హార్మోన్స్ తక్కువ ఉన్నాయి సార్, టెస్ట్ ప్రాబ్లం చాలా భయపడి పెళ్లి కూడా చేసుకోవట్లేదు సార్. ఎంత వయసు అండి మీకు? 38 సార్. 38 years. ఓకే, సెమెన్ అనాలిసిస్ తీయించారా? వీరికణాల పరీక్ష చేయించారా మీరు? అన్ని చేయించే కానీ సార్, ఏం మందులు వాడే చాలా ఖర్చు పెట్టే తగ్గట్లేదు సార్. మీరు క్లియర్ గా చెప్పట్లేదు. మీకు వీర్య కణాలు లోపం ఉందేమన్నా చెప్పారా? అంటే సెమెన్ అనాలిసిస్ చేయించారా మీరు? హార్మోన్స్ అవి తక్కువ ఉన్నాయి అన్నారు సార్. టెస్ట్ లో అసలు పాల్గొనలేకపోతున్నా. అంగం గట్టిపడట్లేదండి పూర్తిగా? అసలు ఎగట్లేదు సార్, తెలుగు కొట్టుకుంటే కానీ అవ్వట్లేదు సార్. ఓకే ఓకే, సరేనండి. యాక్చువల్లీ మీకు నైట్ టైం ఎరెక్షన్స్ ఏమైనా అవుతున్నాయండి మంచిగానే? ఏం లేదు సార్, మనం నా అంటే నేను కొట్టుకుంటే కానీ అవ్వట్లేదు సార్. కోరికలు ఉన్నాయి కానీ పోతున్నాయి సార్. ఓకే, మీకు సంబంధించి యాక్చువల్లీ ఈ సెక్స్ సంబంధించినటువంటి సెక్స్ హార్మోన్స్ కనుక తక్కువ ఉంటే హైపోగోనిజం అనేటువంటి కండిషన్స్ లో మనం చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ వస్తూ ఉంటాయండి, దానికి కనుక కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఓకే సార్. హైదరాబాద్ ఎక్కడ సార్? హైదరాబాద్ పంజాగుట్ట అండి. మీకు ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, మన హాస్పిటల్ నెంబర్స్ వస్తున్నాయి, ఒకసారి మీరు చేయండి. అలాగే చాలా మంది ఈ రకంగా ఫోన్ చేసి అడుగుతున్నారు. మీకు మా స్క్రీన్ మీద నా ఈమెయిల్ ఐడి వస్తుందండి. ఈమెయిల్ ఐడిలో మీరు చాలా మంది కాల్స్ ద్వారా నేను కనుక అందుబాటులో లేకపోతే మీరు మెయిల్ ద్వారా కూడా నాకు మీ యొక్క ప్రాబ్లమ్స్ ని మెయిల్ చేయొచ్చు. మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, లక్ష్మీప్రసాద్ చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. డాక్టర్ లక్ష్మీప్రసాద్ వాత్సాయన మంత్రాలు చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ మహా న్యూస్. వెల్కమ్ బ్యాక్. సార్ చెప్పండి, ముఖ్యంగా వెరికోజల్ ఆపరేషన్ చేయడం ద్వారా కౌంట్ పెరిగే అవకాశం ఉందంటారా? చాలా మంది మగవాళ్ళు, నేను చాలా ప్రోగ్రామ్స్ లో ఈ టెస్టులు చేయించుకోమని చెప్పడం ద్వారా వాళ్ళకి కొద్దిగా ఈ వెరికోజల్ కండిషన్ ఉందని చాలా మంది మగవాళ్ళకి తెలుస్తుందండి. సో వాళ్ళు ఏంటంటే నియరెస్ట్ డాక్టర్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేయాలనేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు. ఈ కండిషన్స్ ఎప్పుడంటే ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అంటే 3rd grade 4th grade కండిషన్స్ లోనే ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా కణాలు మీద ఎఫెక్ట్ పడితే, కణాల యొక్క ఉత్పత్తి మీద కనుక ఎఫెక్ట్ పడి కౌంట్ బాగా తక్కువ ఉండి అలాగే మొటిలిటీ చాలా తక్కువ ఉంటేనే ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని grade 1 grade 2 కండిషన్స్ లో ఆపరేషన్ అవసరం లేదండి. ఎప్పుడు కూడా వెరికోజల్ అనేది ఈ కండిషన్స్ ఎలా ఉంటాయంటే టెస్టికల్స్ లో కొద్దిగా పెయిన్ వస్తుందండి. వాళ్ళు లాంగ్ టైం పనిచేసినప్పుడు కానివ్వండి, ఎక్కువగా నిలబడి పనిచేసినప్పుడు, అలాగే టైట్ అండర్వేర్ టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు, లాంగ్ జర్నీ చేసినప్పుడు వాళ్ళకి టెస్టికల్స్ లో పెయిన్ వస్తూ జరుగుతుంటుంది. సో ఈ కండిషన్స్ ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని సర్జరీ అడ్వైజ్ చేస్తున్నారు చాలా మంది. అది చాలా రాంగ్ అండి. ఈ సర్జరీ అనేది కేవలం కణాలు పెరగడానికి కూడా కాదండి, కేవలం వెరికోజల్ కండిషన్ నార్మల్ చేయడం మాత్రమే. అక్కడ బ్లడ్ సప్లై ఏదైతే ఉందో దాన్ని నార్మల్ చేయడానికి మాత్రమే
ఆ యొక్క ఆపరేషన్ ఉపయోగపడుతుంది తప్ప కణాలు పెరగడానికి మాత్రం కాదండి. కొంతమంది ఈ రకంగా కూడా చెప్తున్నారు ఏంటంటే వెరికోజల్ ఆపరేషన్ అవగానే మీకు కణాలు పెరుగుతాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అలా జరగదండి. వాళ్ళు ఖచ్చితంగా 3 to 4 months వాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మన ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటేనే వాళ్ళ కణాలు పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి వెరికోజల్ అనగానే భయపడేటువంటి చాలా మంది ఆ రకంగా నా దగ్గర కూడా వస్తున్నారు. సో మీకు డైరెక్ట్ గా నేను మీకు చెప్తున్నాను, వెరికోజల్ కండిషన్స్ అనేది కేవలం కణాల మీద మీ ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడి మొటిలిటీ కానీ కౌంట్ కానీ తగ్గిపోతుందని నిర్ధారణ అయిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి మీరు ఆపరేషన్కి వెళ్ళడం మంచిది. అలాగే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ముందుగా సత్య గారు జంగారెడ్డి గూడ నుంచి ఉన్నారండి. సత్య గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అది టెస్ట్ బ్లాక్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు సార్. డయాబెటీస్ ఏమేశారండి? ఏమొచ్చిందండి? హార్మోన్స్ అన్ని నార్మల్ సార్. ఓకే. టెస్టికల్ బ్లాక్ అని చెప్పేసి. ఓకే. ఏది మీకు కౌంట్ అసలు నిల్లుందా బాబు? కౌంట్ నిల్లు సార్. ఓకే. దానికి ఏమంటున్నాను. ఓకే ఓకే. అజోస్పెర్మియా అని చెప్పారా మీకు? అవును సార్. బయాప్సీలో స్పెరంటోజెనిసిస్ ఉందని చెప్పారు, బ్లాక్ ఉందని చెప్పారు, అంతే కదా? అంతే సార్. సో మీకు అదేనండి, మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక రిపోర్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు నిల్ అజోస్పెర్మియా అనేటువంటి కండిషన్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ పేషెంట్ కూడా మీలాంటి ప్రాబ్లమే అనమాట. సో మనకి బిఫోర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పేషెంట్ కండిషన్ ఇదండి, అజోస్పెర్మియా అనేటువంటి కండిషను. మన ట్రీట్మెంట్ అయిన తర్వాత అతనికి ఇంప్రూవ్మెంట్ అనేది ఒక 3 months కి ఈ రకంగా కనిపించిందండి. ఇంకా స్టిల్ హీజ్ అండర్ ట్రీట్మెంట్. ఇక్కడ చూడండి 3 million కౌంట్ కనిపిస్తుంది. అలాగే 5% యాక్టివ్ మొటిలిటీ కనిపించింది. స్టిల్ హీజ్ అండర్ ట్రీట్మెంట్ ఇంకా. సో ఏంటంటే ఇలా బ్లాక్స్ ఉన్నప్పుడు మన యొక్క ట్రీట్మెంట్స్లో 3 to 4 months లోనే వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ మనం చూపించడం జరుగుతుందండి. సో మీకేంటంటే ఎస్పెషల్లీ మీకు ఏ రకంగా ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎపిడెర్మిస్ అనేటువంటి భాగంలో మీకు సిస్ట్ ఉందా, లేకపోతే ఇంకా ప్రోస్టేట్లో ఎజాక్యులేటరీ డక్ట్లో ఏమైనా ఉందా, ఈ కండిషన్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ అన్ని తీసుకుని కనుక వస్తే మనం ఖచ్చితంగా మిమ్మల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదే డాక్టర్ గారు, ముఖ్యంగా హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల దీనికి కౌంట్ పెరిగే అవకాశం ఉందంటారా? హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఈ రూరల్ ప్రాక్టీస్లో చాలా మంది ఇష్టం వచ్చినట్టు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారండి. ఎస్పెషల్లీ వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఈ 6 packs అనేటువంటి ఒక న్యూ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఫాలో అవుతూ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అదేవిధంగా డిప్రెషన్ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. సో మీరు ఇలా తీసుకుంటాం వల్ల ఖచ్చితంగా హార్మోన్ డెఫిషియన్సీ అనేది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. ఎప్పుడైతే హైపోగొనడిజం అనేటువంటి కండిషన్ ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము కనుక అడ్వైజ్ చేస్తే మీరు ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు కనుక ప్రిస్క్రిప్షన్ చేస్తే దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవద్దండి. డెఫినెట్గా ఎస్పెషల్లీ ఈ కౌంట్కి సంబంధించి వీరి కణాల ఉత్పత్తికి సంబంధించి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ కానీ వాడితే కౌంట్ పెరగటం అనేది ఆస్కారం లేదు, కానీ ఇంకా తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మీరు మంచి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కనుక సంప్రదిస్తేనే వాళ్ళు కనుక అడ్వైజ్ చేస్తే మీరు తీసుకోండి తప్ప మీరు రూరల్ ప్రాక్టీస్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ మీరు ఫాలో అవద్దు దయచేసి. అలాగే నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు గారు విజయవాడ నుంచి ఉన్నారండి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో చెప్పండి కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు కౌంట్ బాగా నిల్లు సార్. ఓకే. తర్వాత మొటికలు కూడా లేదండి, నిల్లండి. ఓకే. కంప్లైంట్ అది సార్. బయాప్సీ చేయించారా బాబు? ఏంటి సార్? బయాప్సీ అనేటువంటి టెస్ట్ చేయించారా? బయాప్సీ చేయించలేదు కానీ అది మన ఏరియా కణాలు ఉంటాయి కదా సార్, అవి మాత్రం చేయించాను సార్. ఓకే. ఎంత వయసు అమ్మా నీది? నాది 34 సార్. ఓకే. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్. ఎలక్షన్స్ అవి బాగున్నాయా? శృంగారంలో బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారా? శృంగారం కూడా కొంచెం తక్కువ సార్, ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుందండి. ఓకే. మీరు ఒక పని చేయండి అమ్మా, నేను చెప్పేటువంటి పరీక్ష అయితే మీరు రాసుకుని దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ ని సంప్రదించి అండర్ అనస్థీషియాలో ఆపరేషన్ థియేటర్లో బయాప్సీ అనేటువంటి టెస్ట్ చేస్తారండి. బయాప్సీ అనేటువంటిది ఒక చిన్న టెస్ట్ అది. కాకపోతే దానికి ముందు ఈ ఆపరేషన్ థియేటర్లో మీ యొక్క బీజాల నుంచి ఒక చిన్న పీస్ కట్ చేసి
దాన్ని టెస్ట్కి పంపిస్తారు. అప్పుడు ఆ బయాప్సీ టెస్ట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. దానిలో కనుక ఆ రిపోర్ట్లో కనుక స్పెర్మటోజెనిసిస్ ఉంది అని కనుక వస్తే మీకు ఖచ్చితంగా నేను ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మిమ్మల్ని నార్మల్ కండిషన్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇందాక రిపోర్ట్ కూడా చూపించడం జరిగింది. ఆ స్థాయిలోనే మీకు కూడా మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎరెక్షన్ ప్రాబ్లం కనుకుంటే మీకు ఏ పరీక్ష లేకుండానే మనం నార్మల్ చేయడం జరుగుతుంది 3 months లోనే. సో బయాప్సీ అనేది కనుక స్పెర్మటోజెనిసిస్ ఉంటేనే మీరు పిల్లల కోసం ప్లాన్ చేయండి. ఆ రిపోర్ట్లో కనుక మీకు స్పెర్మటోజెనిసిస్ లేదు అంటే మీకు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ట్రీట్మెంట్స్ లేవండి, డబ్బులు వృధా అవుతుంది. అలాగే కోటేశ్వర గారు, ఒకవేళ డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మరో కాల్ ఉన్నారండి, శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్. హలో. పాల్గొన్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది సార్ మావిడకు. కొంచెం ఎంత వయసు అండి మావిడకు? సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొంచెం మంటగా వస్తుంది సార్. ఓకే ఉంటది. ఓకే. అంటే పిల్లలు ఉన్నారు కాకపోతే కానీ కొంచెం. ఓకే. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందండి? ఏమన్నా వైట్ డిశ్చార్జ్ అని ఎక్కువ అవుతుంటుంది ఆవిడకి? ప్రాబ్లం లేదు సార్. ఓకే. మీకు మార్కెట్ లో పుష్యానక చూర్ణం అని దొరుకుతుందండి మీకు ఆయుర్వేదిక్ షాప్స్ లో. పుష్యానక చూర్ణం. సో ఈ పుష్యానక చూర్ణం అనే దాన్ని ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఎంటీ స్టమక్ తో ఈ బియ్యం కడిగిన నీళ్ళతో కలిపి తీసుకోవాలండి ఆవిడ. కనీసం ఒక 10 days తీసుకోమని చెప్పండి. అదే విధంగా ఈ చందనాసం అనేటువంటి ఒక సిరప్ లాంటిది దొరుకుతుంది, చందనాసం అనేది కూడా తీసుకోమని చెప్పండి. అదే విధంగా త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది. త్రిఫలా చూర్ణంతో ప్రతిరోజు నైట్ టైమ్స్ ఆవిడ పడుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసుకోమని చెప్పండి. వెజైనల్ రీజన్ మొత్తం కూడా వాష్ చేసుకోమని చెప్పండి, తొందరగా నయమైపోతుంది. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పండి, వీర్య కణాల లోపాలకు అసలు చికిత్సలు ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్లీ వీర్య కణాల లోపాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది లో కనిపిస్తుందండి. అంటే మీకు 10 to 20% పీపుల్లో ఈ యొక్క సమస్య చాలా కనిపిస్తుంది. సో మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే దీనికి సంబంధించి మీ యొక్క పరిస్థితిని చూసి బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం మీకు రిజల్ట్స్ ద్వారా చూపించడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా కారణాలు చాలా ఉంటాయి దానికి సంబంధించి. ఆ కారణాలు మనం మూలం నుంచి తీసేయడం జరుగుతుంది. సో మీకు మీ యొక్క కండిషన్ చూసి 7 days, 10 days, 14 days మనం హాస్పిటల్కి మిమ్మల్ని రమ్మంటం జరుగుతుందండి. అదేవిధంగా 3 to 4 months మనం ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 14 daysకి ఒకసారి మీరు ఖచ్చితంగా కన్సల్టేషన్ రావాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీరికణాల లోపంతో పాటుగా ఏమన్నా శృంగారపరమైన సమస్యలు ఉన్నా కూడా ఇదే పీరియడ్లో మిమ్మల్ని నార్మల్ చేయడం జరుగుతుందండి. సో మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అలాగే మరో కాలర్ విజయవాడ నుంచి సురేష్ ఉన్నారండి. సురేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. నాకు పెళ్ళి 10 years అవుతుందండి. ఓకే. సురేష్ గారు మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గించి మీరు ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి సార్. మా ఇది వీర్య కణాలు తక్కువ కూడా అంటున్నారండి. ఓకే. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏమన్నా? తీసుకున్నాం సార్. 2-3 హాస్పిటల్ కూడా చాలా సార్లు తిరిగాను, డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టామండి. ఓకే. ఏం తీసుకోలేదు, టాబ్లెట్లు వాడతా మధ్యన కణాలు. ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎంత ఉందండి? కౌంట్ ఎంత ఉంది? మొటిలిటీ ఎంత ఉందండి? 45% ఉందండి. 45 millions ఉందండి? 44% అండి. 44% మొటిలిటీ ఉందా? అవును సార్. కణాల సంఖ్య ఎంత ఉందండి? కౌంట్ మొత్తం ఎంత? టోటల్ కౌంట్ ఎంత ఉంది? 44 అండి. ఓకే. మొటిలిటీ ఎంత ఉందండి? హలో 44 ఉంది సార్. అదే సార్, 44 millions లో మీకు మొటిలిటీ చలన శక్తి ఎంత ఉంది? మొటిలిటీ ఎంత ఉందని చెప్పారు. అది దాని వల్ల ఒక కణాల వల్లే ప్రాబ్లం వస్తున్నారండి. సరే అండి, మేబీ మొటిలిటీ తక్కువ ఉందని చెప్పుండొచ్చండి. 44 millions అంటే అది నార్మల్ కండిషన్ ఉన్నట్టే, మీరు టెన్షన్ పడాల్సిన కౌంట్ విషయంలో, టోటల్ కౌంట్ విషయంలో, స్పెర్మ్ కౌంట్ విషయంలో. బట్ కానీ మీకు సమస్య ఉందని చెప్పారంటే మొటిలిటీలోనే ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. సో చలన శక్తి కనుక లేదు అనేటువంటి కండిషన్స్ ని నెక్రోజోస్పెర్మియా అంటారండి. 0 మొటిలిటీ ఉంటుంది వాళ్ళలో. కొంతమందిలో ఏంటంటే
అస్థెనోస్పెర్మియా కండిషన్ అంటారు. చలనశక్తి తక్కువగా ఉంటుంది, 10%, 5% అలా ఉంటుంది. మీకు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే అండి, యాక్చువల్లీ ఇప్పుడు కౌంట్ తక్కువ ఉన్నా ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పేషెంట్ కండిషన్ 5 మిలియన్స్ పేషెంట్, ఈ 5 మిలియన్స్ ఉన్నటువంటి కండిషన్లో 10% యాక్టివ్ మోటిలిటీ ఉన్నటువంటి కండిషన్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇతనికి మనం మీన్ వైల్ రిపోర్ట్ ఏంటంటే, మీకు ఒక్కొక్క 1 మంత్కి ఒకసారి అతనికి క్రాస్ చెక్ మళ్ళీ రిపోర్ట్స్ మనం చూస్తే ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత 10 మిలియన్స్ కౌంట్ పెరిగింది అతనికి. అలాగే మోటిలిటీ అనేది 40% పెరిగిందండి. యాక్చువల్లీ ఇతని కండిషన్ అలిగోస్థెనోస్పెర్మియా కండిషన్ అంటాము. సో ఈ కండిషన్ ఉన్న పేషెంట్ ఆఫ్టర్ 3 మంత్స్ అయిన తర్వాత 40 మిలియన్స్ కౌంట్కి వచ్చింది. అలాగే 30% యాక్టివ్ మోటిలిటీకి వచ్చింది. సో యాజ్ పర్ నామ్స్ కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క రిపోర్ట్ని మనం నార్మల్ స్పెర్మటోజెనసిస్ కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదే విధంగా మీకు ఈ అలిగోస్థెనోస్పెర్మియా కండిషన్స్ కానివ్వండి, అలిగోస్పెర్మియా కండిషన్స్ అంటే కౌంట్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈ కౌంట్ ఉన్నా కూడా నీల్ మోటిలిటీ అని ఉంటుందండి. కొంతమందికి మోటిలిటీ అనేది నెక్రోజోస్పెర్మియా అనేటువంటి కండిషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కండిషన్ ఏం చెప్తామంటే మనకి ఈ విధంగా ఉంటుంది. 35 మిలియన్స్ ఉంది ఈ పేషెంట్కి, కౌంట్ ఉందండి, బట్ మోటిలిటీ అనేది 0, నీల్ మోటిలిటీ ఉందన్నమాట. సో మన ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ పేషెంట్కి మనకి మినిమం 5 మంత్స్ పట్టిందండి రిజల్ట్ రావడానికి. 40 మిలియన్స్ కౌంట్ ఉంది, 40% యాక్టివ్ మోటిలిటీ ఉంది, నార్మల్ స్పెర్మటోజెనసిస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఉంటుందండి మీ యొక్క రిజల్ట్స్ అనేది. కాకపోతే మేము చెప్పిన పద్ధతుల్లో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మేము చెప్పిన పద్ధతుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మేము మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కణాల యొక్క ఉత్పత్తి అనేది మానసికమైనటువంటి కారణాలు, శారీరకమైనటువంటి కారణాలు, మీ యొక్క అలవాట్లు, ఆహార పద్ధతులు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కౌంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీరి కణాల లోపాలు ఖచ్చితంగా మీకు మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ గారు, కాలర్స్ కేసు చాలా చక్కని సమాధానాలు అందించినందుకు. ఇది వాటి డాక్టర్ లక్ష్మీప్రసాద్ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ మహాన్యూస్.